ఏ మనిషికైనా ఎవరికైనా మన బంధువులైనా సరే, ఇరుగు పొరుగు వారైనా సరే, ఎవరికైనా సరే వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళెళ్ళి పలకరిస్తే మనం ఇంటి దగ్గర బయలుదేరి నుంచి వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళని పలకరించి మళ్ళీ హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినంత వరకు కూడా దైవదూతలు మన కోసం దువా చేస్తూనే ఉంటారు. చూడండి ఎంత యొక్క దేవుడు మరి ఎవరికైతే ఒంట్లో బాగోలేదో అనారోగ్యంతో ఉన్నారో ఎవరైనా మన బంధువులనే కాదు ఎవరైనా సరే మతం లేదు వీళ్ళు అనడం లేదు మన బంధువులని ఎవరినైనా సరే మనం పరామర్శిస్తే దైవదూతలు మన కోసం దువా చేస్తారు. చూడండి వాళ్ళ కోసం మనం దువా చేయాలి, అలాగే పరామర్శించాలి, వాళ్ళ యోగ సుమాలు అడగాలి, వాళ్ళు ఎలా ఉన్నారు అని మనం వాళ్ళని అడుగుతూ ఉండాలి, మాట్లాడాలి, పలకరించాలి. మనం ఎవరికైనా సరే ఒంట్లో బాగాలేదని ఆ విషయం తెలిసిన వెంటనే మనం ముందు చేయవలసింది వాళ్ళని పరామర్శించి వాళ్ళ కోసం దువా చేయాలి. మన కోసం దైవదూతలు దువా చేస్తారు. ఈ అవకాశాన్ని ఏ ముస్లిం కూడా పోనివ్వదు.